వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. నిన్న 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ జెండా వందనం చేశారు. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అక్కడ నారా లోకేష్ గారు మాట్లాడినప్పుడు ఆ స్పీచ్ని ఇలా అంటే తెలుగు రావట్లేదు, తప్పులు తడకగా ఉంది స్క్రిప్ట్ మొత్తం కూడా, ఆయనకు అసలు చదవడమే రాదు అని చెప్పేసి సాక్షి ఛానల్లో ప్రచారం చేయడం అయితే జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న లోకేష్ గారు మాట్లాడిన దాంట్లో తప్పులు వచ్చాయి తెలుగులో. అసలు తెలుగు భాష ఎంతమందికి వచ్చో ఆంధ్రప్రదేశ్లో, ఎంతమంది తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు, తెలుగు మాధ్యమంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆంగ్ల భాష అనేది అవసరమే, కాదని అంటల్లా. పిల్లలు అమెరికా వెళ్ళిపోయి చదువుకున్నారు అనుకోండి, లేదు వేరే చోట్ల చదువుకున్నప్పుడు వాళ్ళ భాష వేరేగా ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలకి తెలుగు ఎలా వస్తుంది? వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి చదువుకుంటారు. చదువుకున్నప్పుడు ఆ ప్రాంతీయ భాష ఏదైతే ఉంటుందో ఆ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఇకపోతే లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ అమెరికాలో చదువుకుని వచ్చాడు. అతను అదే కదా బాధపడ్డాడు. మొన్న ఈ మధ్యన కూడా అతను బాధపడ్డాడు ఒక సభలో. నేను తెలుగు చదువుకోలేకపోయాను, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, పట్టు సాధిస్తున్నాను అన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒప్పుకోకుండా గొప్పలకు పోతే మనం మాట్లాడాలి ఎవరైనా కూడా. అసలు చాలామందికి తెలుగు రాదు ఆంధ్రప్రదేశ్లో. మీకు ఇంకా ఇప్పుడు నయం తెలుసా అండి? మీరు ఇంకొక విషయం, మద్రాసులో చదువుకున్న వాళ్ళకి తెలుగు చక్కగా మాట్లాడతారు, అయితే చదవలేకపోతారు. చదవడం రాయడం రాదు చాలామందికి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండి కూడా ఒక వాక్యంలో 10 తెలుగు పదాలకి 6 ఇంగ్లీష్ పదాలు వాడేవాళ్ళే ఎక్కువ. అది చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళ కాదు. ఇంతకుముందు అయితే ఒక 10 ఏళ్ల క్రితం మా పిల్లలకి తెలుగు రాదు అని చెప్పుకోవటం చాలా గొప్పగా ఉండేది. నిజం, అది ఒక్క తెలుగు వాళ్ళకే సాధ్యం. ఇంకా ఏ భాష వాళ్ళు కూడా వాళ్ళ భాషను కించపరుచుకోరు, వాళ్ళ భాష రాదని చెప్పరు. అది అంటే ముందు అసలు మన భాష మనకి లేదు, మన సంస్కృతి మనకి లేదు, మన కట్టుబొట్టు మనకి తెలియదు. మీరు కావాలంటే గమనించుకోండి, ఏ రాష్ట్రానికైనా వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళ సంప్రదాయాలు ఏంటి, వాళ్ళ కట్టుబొట్టు ఏంటి తెలుస్తుంది, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. అంటే తెలుగు వాళ్ళకి తెలుగు తప్ప అన్నీ వస్తాయి. ఇకపోతే లోకేష్ విషయానికి వస్తే, నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. గుంటూరులో ఆయన మాట్లాడుతూ కొన్ని పేరాలు ఎత్తేసాడని సాక్షి న్యూస్లో చెప్పారు. సరేమా, మీ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రతి స్పీచ్ మీరు తీసుకుని చూడండి, ఎలా మాట్లాడతాడు ఆయన? తెలుగు సక్రమంగా మాట్లాడుతున్నాడా? చూసి మాట్లాడతాడు. ఆ చూసి మాట్లాడడంలో కూడా ఎన్ని తప్పులు చేస్తాడు. ఎక్కడ చదువుకున్నాడు మీ జగన్మోహన్ రెడ్డి? అసలు స్క్రిప్ట్ లేకుండా చదవడం వస్తుందా? స్క్రిప్ట్ లేకుండా చదవలేడు, రిపోర్టర్స్ తోటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేడు. మీరు కావాలంటే ఇవాళ లోకేష్ ప్రెస్ మీట్ చూడండి. ఇవాళ విలేకరులు ప్రశ్నలు అడగడం మొదలు పెడితే, మీకు స్వేచ్ఛ వచ్చింది అన్నాడు ఆయన. మీరు ప్రశ్నించే స్వేచ్ఛ మీకు వచ్చిందని. ఎవరు అడిగినా సమాధానం ఇచ్చాడుగా, తెలుగులోనే ఇచ్చాడుగా, ఇంగ్లీష్లో ఇవ్వలా. కడుపు ఆకలేస్తుంది అంటాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంటే ఆన్సర్ ఇవ్వడానికి భయం, పారిపోతాడు. అదేంటి, మొన్న ఎవరితోటో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు అది విలేకరులు అడుగుతుంటే ఏంటి అని దాన్ని ప్రొనౌన్స్ చేయడం రాలేదు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. అవును, ఆ పదం, ఆ వ్యక్తి పేరు. దీని మీద చెప్పండి. ఇప్పుడు నాకు రాదు, కరెక్టే, నేను నేర్చుకుంటున్నాను అన్నప్పుడు మీరు ట్రోల్స్ చేయకూడదు. అలా చెప్పాక మీరు మీ న్యూస్లో చెప్పక్కర్లా. అది కాదు న్యూస్ మీరు ఇవ్వాల్సింది. నిన్న అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, దాని మీద న్యూస్ ఇవ్వండి. మీ అంబటి రాంబాబు నిన్న అన్నా క్యాంటీన్ల గురించి విమర్శలు చేశాడు, దాని గురించి మాట్లాడండి. 15 కోట్లు తినేశారట. ఎవరిచ్చారో ఎవరు తినేశారో మనకు తెలియదు. అండ్ ఇంకోటి, మీరు అంబటి రాంబాబు గారు అన్నారు కాబట్టి ఆయన ఈ 15 కోట్లు కాకుండా ఇంకో సంచలనమైన వ్యాఖ్య అయితే చేశారు. మొత్తం అన్న క్యాంటీన్కి పైనుంచి కింద వరకు కూడా పసుపు రంగే పూసేశారు ప్రతి అన్న క్యాంటీన్కి కూడా అని. అన్నా క్యాంటీన్లు ఎవరు నిర్వహిస్తున్నారు? గవర్నమెంట్ నిర్వహిస్తుందా? విరాళాలతో నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు మాట్లాడక్కర్లా, అర్థమైందా? రంగుల గురించి మాట్లాడకండి. అన్నం పసుపు రంగులో లేదుగా, పసుపు రంగులో కూడా ఉంటుంది పులిహోర పెడితే కర్మ. మరి పులిహోర తిండి మానేస్తారా వైసీపీ వాళ్ళు? నీలవన్నం తింటారా ఏమైనా కొత్తగా? ఇప్పుడు బ్లాక్ రైస్ వచ్చింది కదా, అట్లా ఏమైనా బ్లూ రైస్ తెస్తారేమో వాళ్ళు. కాబట్టి ఏమిటి, రాజకీయం చేయడానికి అన్నం కూడా వదలట్లేదంటే ఇంకంత దౌర్భాగ్యం లేదు అంతకంట. ఈ వైసీపీ వాళ్ళకి పని పాటు లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఎలాగో ఓడిపోయారు, ఎవడి నెత్తి మీద ఏ అవినీతి కేసు వస్తుందో తెలియదు, దాని గురించి మళ్ళించుకోవటానికి ఏదో మాట్లాడుతున్నారు. ఈ అంబటి రాంబాబు అట్టిపండిలో వస్తూ ఉంటాడు, ఏదో ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు.
లేకపోతే పేరుని నాని వస్తాడు, ఏదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమైపోయారు. అందుకని ఇప్పుడు వీళ్ళు అసలు ఎవరు కూడా తెలుగు భాష గురించి, ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఎవరు మాట్లాడకండి. మీరు సరైన తెలుగు ఎప్పుడైనా మాట్లాడారా? మీకు వచ్చా? మీరు చదువుకున్నారా? కావ్యాలు చదివారా? సాహిత్యం చదివారా? మనం ప్రశ్నిస్తున్నాం. మీకు అసలు ముందు మీకు ఏమైనా తెలుసా? ఆంధ్రప్రదేశ్ చరిత్ర చెప్పమనండి ఒక్కళ్ళని. కనీసం ఎవరెవరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు గత, అంటే మొదటి నుంచి ఇంతవరకు, అది చెప్పమనండి. ముందు చరిత్రలు చదువుకోండి. భాష గురించి ఎందుకు, భాష మీకు మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఎవరు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. భాష అనేది వాళ్ళకి ముందు స్వతహాగా వాళ్ళకి ఆసక్తి ఉండాలి. తెలుగు భాష మీద మమకారం ఉండాలి. కాబట్టి తను ఇప్పుడు నేను చదువుకుంటానని చెప్తున్నాడు కదా, చదువుకుంటున్నాడు కదా, చదువుకుంటలేదు కదా. కాబట్టి వెయిట్ అండ్ సీ, కంగారు పడద్దు. మీరు ఇంతకంట మాట్లాడాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పండి, చెడైతే చెడని చెప్పండి. సాక్షి ఎలాగా ఎవడు చూస్తాడు? ఎంతమంది ఉంటారు మీకు వ్యూవర్స్? సాక్షి పేపర్కి కావచ్చు, దేనికి కావచ్చు. కాబట్టి అక్కర్లేని ఏవో అంశాలు తీసుకొచ్చి అదొక న్యూస్గా మీరు చూపించకండి. నిన్న మనం ఎన్నో స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నామో చెప్పమనండి ఒక్క మంత్రిని, అది ఎవడికి తెలియదు. కాబట్టి అసలు నిజంగా చెప్తున్నానండి, తెలుగు భాషకి ఎన్ని అక్షరాలు, అచ్చతెనుగుకి ఎన్ని అక్షరాలు చెప్పమనండి ఈ మంత్రుల్ని. అచ్చతెనుగుకి ఎన్ని అక్షరాలు వాళ్ళని చెప్పమనండి. మీరు ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఒకటే గుర్తుకొస్తుంది. భరత్ అనే నేను అనే సినిమా ఉంటుంది కదా, అందులో మహేష్ బాబు కూడా ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత తెలుగు రాదు అంతఃకరణ శుద్ధితో అన్న పదం రాకపోతే మీడియా వాళ్ళు దాని గురించి రాస్తారు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి అవుదాం అనుకుంటున్నారు, ఆ మాట అంటమే రాలేదు, ఇంకేం చేస్తారు అని. కానీ తర్వాత అంతకన్నా ఎక్కువగా నేర్చుకొని తర్వాత మళ్ళీ రెండోసారి సీఎం కూడా అవుతారు. సో నాకు అలా కనిపిస్తుంది. దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీని గురించి ఏం చెప్తారు మీరు? మీరు చెప్పినట్టుగా మహేష్ బాబు నటించారు అందులో. ఏమంటే ఇప్పుడు ఎక్కడో ఇప్పుడు మీరు చూడండి, మన పిల్లలే, అంటే మా పిల్లలే తీసుకోండి, మా ఇళ్లలోనే లేకపోతే అందరి ఇళ్లలో, ఇప్పుడు అమెరికాలో చదువుకుంటున్న పిల్లలు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళ యాస మాత్రం ఆ ఆంగ్ల యాస, అంటే అమెరికన్ యాక్సెంటే ఉంటుంది. దానికి ఎవరేం చేస్తాము? మీ పిల్లలు ఎందుకు తెలుగు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతారా మీరు? మీ పిల్లలు మాట్లాడతారా? స్వచ్ఛమైన తెలుగు ఎవరి పిల్లలు మాట్లాడుతున్నారు? ఏ వైసీపీ మంత్రి పిల్లలు మాట్లాడుతున్నారు? ఆ రకంగా చూసుకుంటే షర్మిల మచ్ మచ్ బెటర్. ఎవరితోటి? జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు చక్కగా మాట్లాడేవారు. నీకు అది రాలేదుగా. మరి మీ జగన్మోహన్ రెడ్డి పలికే పదాలు చెప్పండి. మీరు షా పలుకుతాడు అన్నింటికీను. మాట్లాడడం రాదు. ఫస్ట్ మీ మాజీ ముఖ్యమంత్రికి చెప్పండి, తర్వాత మిగతా వాళ్ళకి చెప్పండి. ఇక ఈ భరత్ అనే నేను విషయానికి వస్తే, కాబట్టి ఈ భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబు ఎవరైతే అంటే ఆ క్యారెక్టర్, అతను అమెరికా నుంచి వస్తాడు, సేవ చేయాలనుకుంటాడు, తెలుగు రాదు, అంతఃకరణ శుద్ధి అనేది పలకలేకపోతాడు. దాన్ని ట్రోల్ చేస్తారు ఎవరు? రిపోర్టర్స్. అది చేసినప్పుడు అతను తెలుగు నేర్చుకుంటాడు, మంచిగా ముఖ్యమంత్రి అవుతాడు. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ లోకేష్ మంత్రిగా ఉన్నారు. మనం ఆల్రెడీ చేసాం ఒక వీడియో, మీకు గుర్తుంటే, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని. సో ఇది లోకేష్కి వర్తిస్తుంది. 2029 లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2034 మనం ఆల్రెడీ చెప్పాం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని. ఎందుకు చెప్తున్నామంటే అది అతను పవన్ కళ్యాణ్ తనకి తాను నిలదొక్కుని పార్టీని పటిష్టం చేసుకుని ముఖ్యమంత్రి అవటానికి ఇంకొక టర్మ్ పడుతుంది. వేరేజ్ లోకేష్కి నల్లేరు మీద నడక. ఆల్రెడీ తెలుగుదేశం అనేది చాలా పటిష్టమైన పార్టీ. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అందుకని ఆయన ఒరవడిలో, ఆయన ఇదిలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లోకేష్కి ఉంది. కాబట్టి ఈ 5 ఏళ్లలో అతను తెలుగు తప్పకుండా తెలుగు మాట్లాడటం అనేది చాలా బాగా నేర్చుకుంటాడు. ఇంకా అతను ఆల్రెడీ నేర్చుకున్నట్టే, ఇంకా బాగా అన్నాను, అందుకే ఇంకా బాగా నేర్చుకుంటాడు. ఈ తప్పులు ఏవైతే వస్తున్నాయని అన్నారో, చిన్న చిన్న తప్పులు, అవి సరిదిద్దుకుంటాడు ఆయన. తెలుగులో అంటే తెలుగు భాష మీద ఇంకా మంచి పట్టు సాధిస్తాడు ఆయన. సాధించి ముఖ్యమంత్రి అయి చూపిస్తాడు. థ్యాంక్ యూ.